హాయ్ అండి, కార్తీక పౌర్ణమి రాబోతుంది కదా. అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడు ఏ ఇంటిలో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇల్లు సిరి సంపదలు భోగభాగ్యాలకి లోటు ఉండదని అంటారు. ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు నాడు 365 రోజులు ఒత్తిని వెలిగిస్తే మనం సంవత్సరం అంతా చేసిన ఫలితం మనకి లభిస్తుందని అంటారు. అందుమూలంగా 365 రోజుల ఒత్తిని ఏ విధంగా వెలిగించుకోవాలో, ఈ పౌర్ణమి పూజను కూడా ఏ విధంగా ఆచరించాలో ఈ వీడియోలోని చూద్దాము. అయితే ముందుగా మనం తెల్లవారుజామునే స్నానం చేసి పూజకైతే అన్నీ రెడీ చేసుకోవాలి. యథావిధిగానే మనం పూజనైతే ఏ విధంగా ఆచరిస్తామో అలాగే మనం పీఠం పెట్టుకున్న దగ్గర శుభ్రపరచుకొని అక్కడ శివపార్వతుల ఫోటోనోటి ఉంచుకోవాలి. ఇలా ఫోటోలు ఉంచుకున్న తర్వాత బిల్వదళాలని మనం ఎక్కువగానే రెడీ చేసుకోవాలి. పువ్వులు, రకరకాల పువ్వులు, అలాగే పార్వతీ పరమేశ్వరులకి పూలదండను కూడా రెడీ చేసుకుని ముందుగా దండను అలంకరించేసుకోవాలి. అయితే మనం ఇక్కడ ఈ పూజలోని బిల్వదళాలని ఎక్కువగానే ఉపయోగిస్తాము. శివుడికి బిల్వదళాలతో పూజిస్తే ఐశ్వర్యం, అభివృద్ధి అన్నీ కూడా లభిస్తాయని అంటారు. అందుమూలంగా ఈ పూజలోని బిల్వదళాలని ఎక్కువగా ఉపయోగించాలి. మనం ఎక్కడైతే సంకల్పం చెప్పుకొని దీపం వెలిగిస్తామో, అంటే గుడిలో కానీ ఇంటిలో కానీ తులసికోట దగ్గర కానీ వెలిగించటం కోసము ఈ కార్తీక పౌర్ణమి మనకి చాలా మంచి తిథి. ఇక్కడ నేను పూజలోని రాతి గౌరమ్మని పెట్టుకుని పూజ చేసుకుంటున్నాను. అయితే ఇవి అన్నీ కూడా మంగళకరమైన వస్తువులు. ఏ ఇంటిలో ఉంటాయో ఆ ఇల్లు చాలా సౌభాగ్యంతో వర్ధిల్తుందని అంటారు. అయితే ఇక్కడ నేను పసుపు గణపతిని కూడా రెడీ చేసేసుకొని ఈ రాతి గౌరమ్మని కూడా చక్కగా అలంకరించేసుకుంటున్నాను. అలాగే వినాయకుడికి కూడా పువ్వులు పెట్టి అలంకరించుకోవాలి. ఇప్పుడు 2 తమలపాకుల్ని అటుప్రక్క ఇటుప్రక్క ఉంచి దీపం కుందుల్ని ఆ తమలపాకుల మీద ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బెల్లం మొక్క వినాయకుడికి నైవేద్యానికి దగ్గర స్వామి దగ్గర ఉంచాలి. అలాగే తాంబూలం పార్వతీ పరమేశ్వరులకి తాంబూలం కూడా రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రూట్స్ మనకి ఏవేవి శక్తి కొలది పెట్టుకుంటామో అవన్నీ కూడా పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఇలా పీట దగ్గర ఉంచుకోవాలి. ఇలా సర్దేసుకున్న తర్వాత దీపం కుందుల్లోని ఆయిల్ వేసేసి ఒత్తులను కూడా వేసి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడు ఉదయం నుంచి మళ్ళీ రాత్రి చంద్రుడు వచ్చేంత వరకు కూడా ఉపవాసంతోనే ఉండాలి. ఇలా ఉపవాసం ఉండి సాయంత్రం చుక్కలు ఉన్న టైంలోని 365 రోజులు ఒత్తిని వెలిగించుకోవాలి. అలా ఉండలేని వాళ్ళు ఉదయం తెల్లవారుజామునే చుక్కలు ఉండగా గుడిలో కానీ తులసికోట దగ్గర కానీ లేదంటే చుక్కలు కనబడే చోట మనం దీపాలని వెలిగించుకోవాలి. 365 రోజుల ఒత్తిని. అయితే ఇక్కడ శివుడి దగ్గర అన్నీ సర్దేసుకున్న తర్వాత ఈ మాదిరిగా పేడతో కానీ అంటే గోపేడతో కానీ పసుపుతో కానీ అలికి చక్కగా ముగ్గులు వేసుకోవాలి. ఇప్పుడు నైవేద్యాలు మన శక్తి కొలది ఏమైతే పెడతామో అవి నైవేద్యం కంపల్సరీగా వండి స్వామివారి ఎదుట ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలాగా 2 తమలపాకులను వేసి అక్కడ 2 ప్రమిదల్ని పెట్టుకోవాలి. ఎందుకంటే 365 రోజుల ఒత్తిని ఇందులో వేసి వెలిగించుకోవాలి. అయితే ఇక్కడ 365 రోజుల ఒత్తు కుటుంబానికి ఒక్కటే సరిపోతుందా అని అంటారు. అయితే మగవాళ్ళు వెలిగిస్తే ఒక ఒత్తి అయితే సరిపోద్ది. మిగిలిన వాళ్ళు కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఆయిల్ వేస్తే సరిపోతుంది. మగవాళ్ళు చేస్తే ఇంటిల్లి పాలిటి అందరికీ వస్తుంది. అలా కానీ అప్పుడు ఆడవాళ్ళు వెలిగిస్తే అందరికీ కూడా వేసి వెలిగించాలి. అందుమూలంగా మన ఇంటిలో ఎంతమంది ఉంటే అందరికీ కూడా ఒత్తులు వేసుకోవాలి. 365 రోజుల ఒత్తు. ఇప్పుడు ఆ ఒత్తును వెలిగించేటప్పుడు ఏకాహారతితో ముందుగా శివుడి దగ్గర దీపాలను వెలిగించుకోవాలి. మనం ఏడాదిలో ఎప్పుడైనా ఇంటిలో దీపం వెలిగించలేనప్పుడు ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడు వెలిగిస్తే 365 రోజుల ఒత్తిని వెలిగిస్తే ఫలితం మనకి మొత్తం సంవత్సరం ఫలితం కూడా వస్తుంది. ఇప్పుడు ఇలాగా ముందుగా వినాయకుడికి షోడోపచార పూజను చేసుకొని మనం పూజా సామాగ్రి దగ్గర వెలిగించిన దీపాలకి, కుందులకి, గౌరమ్మకి అందరికీ కూడా అక్షింతలు వేసి ముందుగా షోడోపచార పూజ పార్వతీ పరమేశ్వరులకి స్టార్ట్ చేసుకోవాలి. పార్వతీ పరమేశ్వరులు ఎక్కడ ఉంటే అక్కడ స్త్రీలకు సౌభాగ్యము, పిల్లలకి అభివృద్ధి ఉంటుందని అంటారు. అందుమూలంగా ఈ కార్తీక మాసంలో శివపార్వతులు ఇద్దరికీ కూడా ఇలాగా బిల్వ దళాలతో
శివ అష్టోత్తరాలని చదువుకుంటూ పూజనైతే ఆచరించుకుంటే చాలా మంచిది. స్త్రీలకు పౌర్ణమి పూట వీలు పడని వాళ్ళు ఏకాదశి రోజున కానీ ద్వాదశి రోజున కానీ 365 రోజులు ఒత్తిని వెలిగించుకోవాలి. అయితే ఇలాగ శివుడికి మనం ఎంత ఇష్టమైన బిల్వదళాలతో పూజిస్తాం కదా. అయితే ద్వాదశి ఏకాదశి రోజు నాడు వీలు కుదరని వాళ్ళు అప్పుడు చేసినప్పుడు ఇదే మాదిరిగా తులసి దళాలతో లక్ష్మీనారాయణని పూజించుకుంటే చాలా మంచిది. ఈ విధంగా స్వామికి షోడోపచార పూజను పూర్తి చేసుకొని కొబ్బరికాయ స్వామికి చూపించి కొబ్బరికాయని నివేదన చేయాలి స్వామికి. ఈ కొబ్బరికాయతో పాటు మనం పెట్టిన ప్రసాదాల అన్నిటి మీద కూడా నీళ్ళను జల్లి స్వామికి 5 సార్లు చూపించాలి. ఇలా చూపించేసిన తర్వాత స్వామికి నమస్కరించుకొని, స్వామి నేను ఈ సంవత్సరంలోని మా ఇంటిలోని ఏ రోజైనా సరే నేను దీపం పెట్టలేని పరిస్థితి వస్తే మన్నించు తండ్రి. అందుమూలంగా ఈరోజు నేను 365 రోజులు ఒత్తిని వెలిగిస్తున్నాను. వెలిగించలేని రోజు నాడు పుణ్యం కూడా ఈ రోజు నాడు నాకు ప్రసాదించు స్వామి అని చెప్పుకుంటూ 365 రోజులు ఒత్తిని కూడా వెలిగించాలి. అలాగే మన ఇంటిలోని వాళ్ళు అందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి ఒక్క రోజైనా సరే పూజను ఆచరిస్తే చాలా మంచిది. ఈ విధంగా పూజ అంతా అయిపోయాక మంగళహారతిని ఇచ్చేసి దీపజ్యోతులు గది నమస్కరించుకొని పూజనైతే ముగించుకోవాలి. ఇంతేనండి ఈ కార్తీక పౌర్ణమి పూజా విధానము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా